హలో ఫ్రెండ్స్, హాయ్, దిస్ ఈస్ ప్రణయ్ సోను. నేను ఇప్పుడు కడెం డ్యామ్ దగ్గర ఉన్నా. చూడండి, ఇది మనకు ప్రజెంట్ నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఒకప్పుడు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండే. ఈ డ్యామ్ని మనకు ఎప్పుడంటే 1949 నుంచి 1965 వరకు దీన్ని నిర్మించడం జరిగింది అన్నట్టు. 1940 నుంచి 1965 వరకు. చూడండి, మనకి ఇది నిర్మల్ డిస్టిక్ కొంచెం దగ్గరలోనే ఉంది. ఎక్కువైతే మనకు ఈ జన్నారం నుంచి నిర్మల్కి వెళ్ళే రూట్లో పక్కగా ఉంటుంది కడెం డ్యామ్. మనకు రోడ్కి దగ్గరనే ఉంటుంది కడెం డ్యామ్. మొత్తం ఈ కడెం డ్యామ్ గేట్లు వచ్చేసి 18 ఉన్నాయి. 18 గేట్లు ఉన్నాయి ఇక్కడ వరకు. ఇది ఒకప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, వర్షాలు పడ్డప్పుడు ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి అక్కడ కనిపిస్తున్న ఊర్లన్నీ మునిగిపోయేటి అన్నట్టు. అక్కడ ఊర్లు, ఇక్కడ ఈ పొలాలన్నీ ఒకప్పుడు ఈ డ్యామ్ కట్టక ముందు ఇదంతా ఒక ముంపు ప్రాంతం అప్పుడు స్టార్టింగ్లో. సో ఇక్కడ ఆ గుట్టను అనుకొని అక్కడి వరకు ఈ ఎత్తు భాగం ఉంది కదా, సో ఇక్కడ నుంచి అక్కడ వరకు డ్యామ్ అని నిర్మించారు. అప్పుడు ఇది ఒక రిజర్వాయర్ లాగా మొత్తం వాటర్ స్టోరేజ్కి మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. ఈ డ్యామ్ కట్టడం వల్ల దగ్గర దగ్గర ఒక 68,000 హెక్టార్ల వ్యవసాయానికి మొత్తం సాగునీటిని సరఫరా చేస్తుంది ఇది, ఈ కడెం డ్యామ్ వచ్చేసి. చూడండి, పక్కకే పొలాలు ఉన్నాయి మనకు. ఇక్కడ దీనికి 2 కెనాల్స్ ఉన్నాయి, ఒకటి లెఫ్ట్ కెనాలు, ఒకటి రైట్ కెనాలు. సో ఇది వచ్చేసి మనకు రైట్ కెనాలు, అది లెఫ్ట్ కెనాలు. సో ఇట్లా 2 కెనాల్స్ అయితే ఉన్నాయి. ఎప్పటిదో ఇది చాలా ఏళ్ళు అవుతుంది దీన్ని నిర్మించి. మళ్ళీ దీని వాటర్ కెపాసిటీ వచ్చేసి మనకు 215 crore 8 lakhs మీటర్ క్యూబ్ దీని నీటి సామర్థ్యం. అలాగే దీని ఎత్తు 31 మీటర్లు, పొడవు 2051 మీటర్లు ఉంది. ఇది మనకు అక్కడొక విలేజ్ని మళ్ళీ ఈ డైరెక్ట్ కడెం దాకా తీసుకొస్తుంది. అక్కడి నుంచి మనకు రోడ్డు కూడా ఉంది, ఈ రోడ్డు నుంచి వెళ్ళి. వర్షాకాలం మనకు ఎక్కువ పంటల కోసం అని చెప్పేసి దీనికి పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి. అవి కొన్ని 100 కిలోమీటర్ల దాకా ఇది వాటర్ అయితే సప్లై చేస్తుంది. చెప్పినా కదా, 68,000 హెక్టార్ల వ్యవసాయ భూములకు వాటర్ అనేది సప్లై చేస్తుంది కడెం. దీనికి ఒక చిన్న చరిత్ర కూడా ఉంది. స్టార్టింగ్ దీన్ని కండవ ఋషి పేరుతో పిలిచేవాళ్ళు, అంటే ఇక్కడ యాగాలు చేసేవాళ్ళు అన్నట్టు. సో ఆ యాగాలు చేసే ఆయన పేరు కండవ ఋషి. ఆయన పేరుతోటి ఈ కడెం డ్యామ్ని ఇక్కడ కండవ ఋషితో పిలిచిండ్రు. తర్వాత ఏమైందంటే, ఇక్కడ ఒక ప్రముఖ నాయకుడు, ఆయన పేరేంటిదంటే కదం నారాయణ రెడ్డి. కదం నారాయణ రెడ్డి పేరు మీద దీన్ని కదం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అని పిలిచిండ్రు. సో అట్లా దీనికి పేరు అనేది వచ్చింది అన్నట్టు కడెం ప్రాజెక్ట్కి. అట్లా చాలా బాగుంటుంది ఈ ప్లేసు. నిజానికి మనకు బ్యూటిఫుల్ ప్లేస్ ఇది కడెం. 18 గేట్లు, మొత్తం నీటి సామర్థ్యం కూడా ఎక్కువనే ఉంది. మనకు ఇది బెస్ట్ టూరిజం. హరిత రిసార్ట్ కూడా ఇక్కడ ఉంది దగ్గర మనకు. తర్వాత నిర్మల్కి వెళ్ళే రూట్లో టచ్ అవుతుంది ఇక్కడ. ఈ మధ్యలోనే ఇక్కడ చేపల పెంపకం కూడా స్టార్ట్ చేసిండ్రు. సో మనకు వాటర్ రిలీజింగ్ అనేది ఇట్లా చేస్తుంది ఇక్కడ నుంచి. చుట్టూ పొలాలే. ఇక్కడ వ్యూ మంచిగా ఉంది ఇక్కడ నుంచి. లొకేషన్ మాత్రం అదిరిపోయింది అసలు. ఇక్కడ చాలా మంచి ప్లేస్ కడెం డ్యామ్. అక్కడ దాకుంది, అక్కడ వరకు. దీన్ని చూడడానికి చాలామంది టూరిస్టులు వస్తారు ఎప్పటికి ఇక్కడికి. వర్షాకాలంలో అయితే చాలామంది వస్తారు, ఇంకా సీజన్ కాబట్టి. సీజన్ టైంలో ఇంకా ఎక్కువ మంది ఉంటారు. చూడవచ్చు ఎంత బాగుందో. సో అక్కడ నుంచి ఫస్ట్ గేట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఫస్ట్ గేట్ నుంచి ఇక్కడ వరకు మొత్తం కలిపి మనకు 18 గేట్లు అన్నట్టు. చూడండి, అక్కడ డ్యామ్ అది. సో మనకి ఇట్లా 2 కెనాల్స్ మనకి. దీనికి రైట్ కెనాలు, అది వచ్చేసి లెఫ్ట్ కెనాల్. అది
అట్లా. సో ఈ 2 కెనాల్స్, ఈ కడెం లెఫ్ట్ కెనాల్ ద్వారా మనకు చిన్న బెల్లాల్, పెద్ద బెల్లాల్, తర్వాత పెరకపల్లి, చిట్యాల, మోరిగూడెం ఇట్లాంటి మళ్ళీ దగ్గర కడెం దగ్గర ఉన్న విలేజెస్ కూడా వాటర్ సప్లై జరుగుతుంది. అదే కడెం రైట్ కెనాల్ తోటి లక్షడ్పేట, జన్నారం, దండపల్లి, మ్యాదర్పేట, సో అక్కడ సైడ్ నుంచి ఒక పెద్ద కాలువని వెళ్తే మనం చిన్న దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక కాలువ, పెద్ద దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక కాలువని టచ్ అవుతుంది. సో అదే కాలువ ఇది రైట్ కెనాల్ నుంచి మనకు అటు వాటర్ సప్లై అనేది చేస్తుంది కడెం డ్యామ్. నెక్స్ట్ వ్లాగ్ నాది ఏముంటుందో చెప్పలేను. ప్రజెంట్ అయితే ఇప్పుడు కడెం వ్లాగ్తో ఈ వీడియో నేను ముగిస్తున్నాను. సో డెఫినెట్గా మీరు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. బట్ నాకు మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. బాయ్ ఫ్రెండ్స్.